ఆరోగ్యశ్రీ ప్రదాత, హరితాంధ్ర నిర్మాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం 34వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బండి పున్నిసేల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఏ జిల్లా మైనార్టీ సెక్రటరీ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్ బండి పున్నిసేల హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు మా 34వ డివిజన్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గౌరవ అతిథులు, మాజీ మేయర్ గారు, అలాగే మాజీ చైర్మన్లు రాంబాబు గారు, అలాగే గౌస్ముద్దీన్ గారు, ఇతరత్ర పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరితో ఈ రోజున ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ మాబు గారి ఆధ్వర్యంలో అలాగే నా డివిజన్ కుటుంబ సభ్యులందరితో కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాజన్న అంటే అదొక మరపురాని పేరు. ఆ పేరు ఈ రోజుకి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయిందంటే ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు, ఆయన చేసినటువంటి సేవ. మరి అటువంటి అజరామరమైనటువంటి సేవని పుణికిపుచ్చుకుని 10 అడుగులు ముందుకు వేసి చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి దిష్టి తగిలింది. ఆ మహానేత భగవంతుడు ఖచ్చితంగా ఈ కూటమి నేతల దిష్టి నుంచి బయటపడేసి ఖచ్చితంగా 29లో మళ్ళీ రాజన్న పాలనకి, సువర్ణ పాలనకి శ్రీకారం చుట్టే విధంగా అందరి ఆశీస్సులు ఉండాలని, ప్రజలందరి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.